ప్రయారిటీ రాలేదని పని చేయలే. ఇప్పుడు వీళ్ళ కేసుల వల్ల వాళ్ళు సచ్చినట్టు రేపు జగన్కి పని చేస్తారు. నందిగం సురేష్ ఎందుకు ఓడిపోతాడు? సరిగ్గా పని చేసి ఉంటే. అంత దారుణంగా ఎందుకు దెబ్బతింటాడు? అలాగే ఎవరెవరు ఇవాళ నష్టపోయినటువంటి వాళ్ళు వాళ్ళ కేసులు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ జగన్కి తమ సత్తా ఏంటో చెప్పాలనుకున్నారు. ఎంతమంది జగన్ని ఓడగొట్టాలని సొంత పార్టీ వాళ్ళు ఎందరు అనుకోవడమే జగన్ దెబ్బతీసింది. ఇది మనం ఎలక్షన్స్ కి 1.5 ఏడాదిన్నర ముందు మాట్లాడుకున్నాం. నేనే చెప్పా జగన్ కి ఈ దఫా శత్రువులు బయట వాళ్ళు కాదు, సొంత వాళ్ళే ముంచబోతున్నారు. ఈ ఫీలింగ్ వచ్చేసింది. అధికారం అంతా వాలంటీర్ల దీని పెత్తనం అంతా ఇది తయారైపోయింది. ప్లస్ తినడానికి తిననివ్వట్లేదు అన్నటువంటి కసి పెరిగిపోయింది. కాబట్టి ఆ తిననీయకపోవడం, అప్పుడు మీరు కూడా అన్నారు తిననీయకపోతాం అంటే మంచిదే కదా అని. జనం అనుకోవాలి, రాంబాబు లాంటి వాళ్ళు రాజీనామా చేసినప్పుడు జనం అనుకోవాలి. జనం అట్లా ఫీల్ అయ్యి ఈడెవరిని తిననీయట్లేదని ఓటేస్తారా అంటే అనుకోరు జనము. సేమ్ టైము ఓటేయడానికి సిద్ధంగా ఉన్న ఓటర్ని పోలింగ్ బూత్ దగ్గరికి తెచ్చేవాడు కార్యకర్త. ఆ కార్యకర్త అసంతృప్తితో ఉంటే 10 ఓట్లు పోయినట్టే కదా. ఆ 10 ఓట్లు పోయినా జగన్కి నష్టమే కదా అని అప్పుడు మాట్లాడా నేను. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఆ ఎవరికి వాళ్ళు జగన్కి బుద్ధి చెప్పబోయి వీళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నడుస్తుంది. అందరూ ఒక లెసన్ అయితే నేర్చుకుంటున్నారు. ఇంకేం లేదండి, రాబోయే